హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. ఈరోజు మనం చూస్తున్న మొక్క పేరు శ్రీలంక మల్లి అండి. దీనికి పరిమళం ఉండకపోయినా పరవశం కలిగించే అందం మాత్రం ఉంటుందండి. ఏ సీజన్లోనైనా ఈ పువ్వు ఎప్పటికీ నవ్వుతూ వికసిస్తూనే ఉంటుందండి. అంటే 365 డేస్ పుష్పించే రకాలలో రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి ఒక మంచి రకం అండి. ఈ ఫ్లవర్ తెల్లగా ఉండి 5 రెక్కలతో మధ్యలో చిన్నగా ఎల్లో షేడ్తో చాలా అందంగా కనిపిస్తుందండి. ఇలా ప్లాంట్కి వదిలేస్తే ఫ్లవర్స్ 3-4 డేస్ అయినా సరే చాలా ఫ్రెష్గా కనిపిస్తాయండి. ఇవి గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా పుష్పాలతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయండి. వీటిని మనం నైట్ టైం చూస్తే ఆకాశంలో ఉండాల్సిన నక్షత్రాలన్నీ మన గార్డెన్లోనే ఉన్నాయి అన్నట్లుగా అనిపిస్తుందండి. దీనికి 4 to 6 అవర్స్ సన్లైట్ అయితే అవసరం పడుతుందండి. దీనికి వెల్ డ్రైన్డ్ సాయిల్ మిక్స్ అవసరం అండి. వాటరింగ్ కూడా మనం మట్టి ఆరుదలను బట్టి చూసుకొని చేసుకుంటే సరిపోతుందండి. వీటిని మనం కుండీల్లో చాలా సులువుగా పెంచుకోవచ్చండి. వీటికి మనం 20 రోజులకు ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్స్, నెలకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ ఇస్తూ ఉండాలండి. దీనికి మంచి షేప్ని మెయింటైన్ చేయాలంటే ప్రూనింగ్ చాలా అవసరం అండి. ఎప్పటికప్పుడు ఎండిన ఆకులు, పుష్పాలను తొలగించడం వల్ల మనకి కొత్త బ్లూమ్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.